1939లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్లతో ఇతడుకున్న అత్యంత సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే యూకే లండన్ గవర్నమెంట్ చేస్తున్న రెండవ ప్రపంచ యుద్ధానికి తెలంగాణ ప్రజల రక్తం ద్వారా వచ్చిన డబ్బుని స్పాన్సర్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధానికి తెలంగాణ నేల నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఎంత స్పాన్సర్ చేశాడు? 6 మిలియన్ పౌండ్స్ని బ్రిటిష్ వాళ్ళకి దారాదత్తం చేశాడు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలని పిండి పిప్పి చేసి తీసుకొచ్చిన డబ్బుని రెండవ ప్రపంచ యుద్ధంలో తగలేశాడు. అంటే ఎలాంటి యుద్ధాలను కూడా కోరుకున్నాడు. అంటే వీళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్లారో ఆలోచించండి. బ్రిటిష్ అండ్ నిజాం మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండేదో ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఇదే తెలంగాణ ప్రాంతాలని తన కబంధ హస్తాల్లో తన కాలి కింద పెట్టుకొని ఈ విధంగా ఈ ప్రాంతాన్ని తన ప్రాంతంగా మార్చుకొని తన పెళ్ళాలు, తన పిల్లలు, తన సైన్యం బాగుండడానికి ఈ ప్రజలని నరకం చూపించి బ్రిటిష్ వాళ్ళతో ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అంటే ఎక్కడి దాకా వెళ్ళడానికి? రెండవ ప్రపంచ యుద్ధానికి స్పాన్సర్ చేసే అంత స్థాయికి వెళ్ళాడనమాట. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన పేరు ఇది. ఆయన పేరు మీద మరి ఏ కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్లో, ఏ గొప్ప గొప్ప ప్లేసులు ఉన్నాయి, ఆయన ప్రియురాళ్ళ పేర్లతో ఏ కట్టడాలు, ఏ ప్రాంతాలు ఉన్నాయి. మరి ఎందుకు ఈ ప్రాంతాలు, ఈ పేర్లు మాకొద్దు అని ఒక వర్గం ఎందుకు బాధతో అంటుందో ఇప్పుడు అర్థం చేసుకోండి. నిజానికి పీల్చి పిప్పి చేసింది ఎవరో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ పేర్లతో ఇంకా పిలువబడుతూ ఈ ప్రాంతాలన్నీ ఈ భుజకీర్తులు ఆనాటి నిజాంకి ఇస్తూ రాజ్యమేలుతుంటే మరి తెలంగాణ విషపు కోరలు అనేది ఎవరిని అంటున్నారో ఆలోచించండి. ఇదే నిజాం కోరలు, ఇదే నిజాం చేసిన అకృత్యాల మీద ఈనాటికి కూడా అతడి పెట్టిన పేర్లు, ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్లు వీళ్ళంతా పెట్టిన ఆ పేర్లతో ఇంకా నెత్తి మీద వేసుకుని ఊరేగుతున్నారే తెలంగాణ ప్రజలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది భావోద్వేగంతో ఈ పేర్లు మాకొద్దు అని చెబుతున్నా ఒక వర్గం, ఒక జనరేషన్ అంతరించిపోతోంది. ఈ బాధలు తెలిసిన జనరేషన్ ఇదే తెలంగాణలో అంతరించిపోతున్నారు. ఈ పేర్లు తీసేయండి అని మొత్తుకున్న వాళ్ళు, ఈ పేర్లు ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు అని చెప్పిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ దశ వాళ్ళంతా అంతరించిపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం పాలకులుగా ఉన్నవాళ్ళు విషపు కోరలు అని ఆంధ్ర మీద పడేడుస్తారు. ఈ విధంగా నిజాం చేసినదేమో భుజకీర్తులుగా ఈనాటికి ఆ పేర్లను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ పేర్లను మార్చడానికి వీళ్ళకి చేతులు రావు, దీని గురించి మాట్లాడడానికి నోర్లు పనిచేయు. ఈ విధంగా 1939లో రెండవ ప్రపంచ యుద్ధానికి, ఆనాటి యుద్ధానికి తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో సంపాదించిన డబ్బును తీసుకెళ్లి అలా దారాదత్తం చేశాడు ఇదే నిజాం.